ట్విషా శర్మ ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతూ వస్తోంది. అయితే నోయిడాకి చెందిన మోడల్ మాజీ మిస్ పూణే ఈ ట్విషా శర్మ అనుమానాస్పద మరణం సీసీటీవీ ఆధారంగా చూసుకున్నట్లయితే ఇది అనుమానాస్పద మరణమా లేకపోతే వరకట్నపు వేధింపులా ఎలా చూడాలి ఈ కేసు? తన అత్తగారు కూడా ఒక జడ్జిగా విన్నాం. అంటే తను మరణించినప్పుడు కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం. షీఈస్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ కన్జ్యూమర్ ఫోరం మెంబర్ ప్రెసెంట్ ఇప్పుడు. అయితే ఈ అమ్మాయి చనిపోయిన ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్లో ఆ అమ్మాయి టెర్రస్ మీదకి వెళ్తున్నట్టు, ఇక్కడ సేఫ్ గా లేనట్టు ఫ్రెండ్స్ తో కూడా చెప్పింది. అందరితో తను షేర్ చేసుకుంది. నాకు ఇక్కడ బాగాలేదమ్మా, వచ్చి తీసుకెళ్ళిపో అని కూడా తన ఆ ట్రామా మెంటల్. రీసెంట్ గా తన హస్బెండ్ చెప్తున్నాడు ఆమెకి బైపోలార్ డిజార్డర్ ఉంది అని కూడా అంటున్నారు. మరి అయితే వీటన్నిటికీ మించి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత తెలియట్లేదు, కానీ అంత హడావిడిగా ఆమె యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళడానికి కారణం ఏంటి? ఎంత ట్రోమాలోకి వెళ్ళుంటుంది ఆ వర్డ్ యూజ్ చేసిందంటే 100%. బికాస్ ఒక పెళ్ళయ్యాక తను నిండు నూరేళ్లు ఉండాల్సిన మ్యాట్రిమోనియల్ హోమ్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా రకరకాల కేసులు అనమాట. పెళ్ళైన 10 daysకే చనిపోవటం, పెళ్ళైన 15 daysకే చనిపోవటం. అమ్మ, మ్యారేజ్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్స్ నాట్ లైఫ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఆడపిల్లలు ప్రతి తండ్రి తెలుసుకోవాలి తన కూతురుకి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత. ట్విషా శర్మ ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతూ వస్తోంది. అయితే నోయిడాకి చెందిన మోడల్ మాజీ మిస్ పూణే ఈ ట్విషా శర్మ అనుమానాస్పద మరణం రోజుకొక దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతూ వస్తోంది. అయితే తను మరణానికి ముందు, అంటే అనుమానాస్పద మరణానికి ముందు తన అమ్మతో మాట్లాడిన సంభాషణలు కానీ, స్నేహితురాలతో పంచుకున్న మాటలు కానీ, అదేవిధంగా సీసీటీవీ ఆధారంగా చూసుకున్నట్లయితే ఇది అనుమానాస్పద మరణమా లేకపోతే వరకట్నపు వేధింపులా ఎలా చూడాలి ఈ కేసుని? అదేవిధంగా ఈ చట్టంలో ఎలాంటి కేసులు ఉన్నాయి, నిందితులకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి శిక్షలు పడతాయి, ఇలాంటి విషయాలు అన్నీ కూడా మనతో మాట్లాడేందుకు హైకోర్టు అడ్వకేట్ స్పందన గారు మనతో పాటు ఉన్నారు. ఈ ట్విషా శర్మ కేసుని మరింత డీటెయిల్గా ఆవిడని అడిగి తెలుసుకుందాం. రైట్, స్పందన గారు, ట్విషా శర్మ అనుమానాస్పద మరణం ఎన్నో అప్డేట్స్ వస్తున్నాయి, ఎన్నో తలకిందు అవుతూ ఉంది. అసలు ఇలా జరిగింది, అలా జరిగిందేమో అని. అసలు చట్టపరంగా ఎలా చూడాలంటారు? అంటే తన అత్తగారు కూడా ఒక జడ్జిగా విన్నాం. అంటే తను మరణించినప్పుడు కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం. అసలు తన జడ్జి అయి ఉండి ముందే ఎందుకు ప్రికాషన్స్ కానీ ఏది తీసుకోలేదంటారు? దీన్ని ఎలా చూడాలి అసలు చట్టపరంగా, ఏమంటారు మీరు? ట్విషా శర్మ ఓన్లీ 2025లో పెళ్లి చేసుకుంది. అంతకుముందు ఆ అమ్మాయి నోయిడా ఒక మంచి మోడల్ అండ్ మూవీస్ లో కూడా యాక్ట్ చేసింది. ఆ తర్వాత తను ఆ లైఫ్ కన్నా తనకి ఒక బిజినెస్ విమెన్ గా ఉండాలి అనుకుంటూ తర్వాత MBA చేయటం, టెక్నికల్ గా ఈ ఎడ్యుకేషన్ పరంగా ఆ రకంగా స్టార్ట్ చేసిన ఆమె ఆన్లైన్ లో మేబీ పరిచయం అయినట్టుంది. అనే అతను గిరిబాల అని అతని మదరు. షీఈస్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ కన్జ్యూమర్ ఫోరం మెంబర్ ప్రెసెంట్ ఇప్పుడు. అయితే ఈ అమ్మాయి చనిపోయిన, అంటే ఎవరైనా ఒక మహిళ పెళ్ళైన తర్వాత అసహజ మరణం అంటాం, అంటే న్యాచురల్ డెత్ కాదు అమ్మాయిది. అలా అంటే సస్పీషియస్ డెత్ అంటాం. అది మనకి IPC 304B చెప్తుంది. అలానే ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం BNS అంటాం, భారతీయ న్యాయ సంహిత. అందులో సెక్షన్ 80 చెప్తుంది. ఆ తర్వాత మనం బాగా చూసినట్లయితే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కి ప్రొవోక్ చేయబడింది అని మనం వార్తల్లో వింటున్నాం. అలా ఆత్మహత్య చేసుకుంది అని ఒక పక్క చూపిస్తున్నారు. వరకట్లపు వేధింపులు, అది 498A, అది వరకట్నపు వేధింపులు. అంటే డిమాండింగ్ ఆఫ్ డౌరీ, డిమాండింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ అని ఏదో 2 lakhs ఆమె డిమాండ్ చేసింది అని చెప్తా. అంటే ఈ గిరిబాల గారు వచ్చి నేను 8 lakhs ఇచ్చాను, 7 lakhs
ఏదో రైట్. ఇచ్చాను, అవును. నేనెందుకు డిమాండ్ చేస్తాను అని కవర్ చేసుకుంటోంది ఆవిడ. హ్మ్. హ్మ్. ఇందాక మీరన్నట్టు ఒక డిస్ట్రిక్ట్ జడ్జి రిటైర్డ్ అయినప్పుడు, హ్మ్. వాళ్ళ ఇంట్లోనే ఒక నేరం జరిగినప్పుడు ఉన్నప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మనం ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం. రైట్. అవును. ఎన్ని నెలలు కాకుండా ఒక ఆడపిల్ల ఎన్నో ఆశలతో వెళ్ళి పెళ్లి చేసుకుని, ఆ భర్త సరిగ్గా లేకపోవడాన్ని తను తట్టుకోలేక, హ్మ్. హ్మ్. అండ్ పేరెంట్స్‌తో కూడా ముందు రోజు కూడా మాట్లాడింది. ఆ నైట్ అవును. కూడా జస్ట్ మాట్లాడుతూ తన భర్త రాగానే అది ఇక్కడ కట్ చేసింది. సేఫ్‌గా లేనట్టు డిస్కనెక్ట్ ఫ్రెండ్స్‌తో చేసింది. కూడా చెప్పింది. ఫ్రెండ్స్‌తో కూడా చెప్పింది. అందరితో తను షేర్ చేసుకుంది. నాకిక్కడ బాలేదమ్మా వచ్చి తీసుకెళ్ళిపో అని కూడా తన హ్మ్. ఆ ట్రామా, హ్మ్. మెంటల్ టార్చర్‌కి గురి చేస్తున్నాడు అనే విషయాన్ని తను చెప్తూనే ఉంది. హ్మ్. డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ. ఈ రకంగా చెప్తుంది. అయితే ఎవరు ఊహించలేదు ఇంత తొందరగా ఆ అమ్మాయి 12థ్ మే అనుకుంటాను ఆమె యెస్. ఆహ్, అంటే చనిపోయింది. డెడ్ బాడీ అయిపోయి రైట్. అంటే ఆమె ఎలా చనిపోయింది అనేది ఇప్పటికి ఇప్పటి కూడా వరకు ఎవరికీ తెలీదు. క్లారిటీ లేదు. హ్మ్. అయితే ఈ ఈ గిరిబాల అనే అత్తగారు హ్మ్. చనిపోయిన వెంటనే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆహా! ఓకే. అండ్ ఈ అమ్మాయి ఈ త్విషా శర్మ చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్‌లో హ్మ్. ఆ అమ్మాయి టెర్రస్ మీదకి వెళ్తున్నట్టు, అవును. ఆ టెర్రస్ మీదకి వెళ్ళిన కాసేపటికి ఇప్పటికే ఆఫ్టర్ హాఫ్ ఎన్ అవర్ ఐ థింక్ ఎవరో ముగ్గురు పర్సన్స్ పైకి వెళ్ళినట్టు, ఆ అమ్మాయికి సీపీఆర్ చేసినట్టు కూడా ఉన్నాయి. హుహు. సో, తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఈ జిమ్ ఎక్సర్‌సైజ్ బెల్ట్ ఏదైతే ఉందో, ఆ బెల్ట్ కూడా అక్కడ ఉంది. హుహు. అంటే ఓకే. ఆ బెల్ట్‌తో ఆమె హ్యాంగ్ చేసుకుంది అనేది ఇంకో కోణం. అని హ్యాంగ్ హ్మ్. చేసుకున్నారో, వెనక నుంచి ఎవరైనా చేశారో కూడా హ్మ్. తెలీదు. హ్మ్. సో, ఇన్ని రకరకాల డౌట్స్ మధ్య అనుమానాస్పద స్థితి మరణం అనగానే ఎప్పుడైనా మనం క్వైట్ న్యాచురల్ మనకు తెలిసిన అంటే ఆవిడొక జడ్జ్. అవును. సో, ఇమ్మీడియేట్‌గా ఏమేం చేయాలి? ఎక్కడెక్కడ ఎవిడెన్సెస్ ఉన్నాయి? ఆ ఎవిడెన్సెస్‌ని ఎలాగా కవర్ చేయాలి? హ్మ్. ఎందుకంటే హ్మ్. ఒకసారి పోలీసులు రంగంలోకి దిగినా, ఇంకెవరైనా ఇన్వెస్టిగేషన్ టీమ్ వచ్చినా ఆమె బయటపడిపోతుంది. కరెక్ట్. సో, తను వెంటనే యాంటిసిపేటరీ బెయిల్‌కి పెట్టుకున్నారు. కొడుకు కూడా యాంటిసిపేటరీ బెయిల్‌కి ఓకే. ప్లాన్ చేసుకున్నారు. అయితే హుహుహుహు. ఆమెకి దొరికింది గానీ, అబ్బాయికి దొరకలేదు. ఓకే. సో, ఇవన్నీ కూడా తను చాలా తెలివిగా చేశాననుకుంది హ్మ్. గానీ, ఒక మరణం అనేది అంత కవర్ చేయలేదు. హ్మ్. ఆ అమ్మాయి సైకలాజికల్‌గా ఏదో బాలేదనడం, హ్మ్. డ్రగ్ అడిక్షన్ ఉందనడం, హ్మ్. ఇవన్నీ కూడా ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది మనకు తెలీదు. రీసెంట్‌గా తన హస్బెండ్ చెప్తున్నాడు ఆమెకి బైపోలార్ డిజార్డర్ యెస్. ఉంది అని కూడా అంటున్నారు. మరి అయితే వీటన్నిటికి మించి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించలేదు. లేదు. అవును. అండ్ హాస్పిటల్‌కి హ్మ్. అంటే వెంటనే మనం సీసీ ఫుటేజ్ చెప్పిన అంటే కథనం అది చూసిన వాళ్ళ చెప్పటం ప్రకారం ఏంటంటే, చాలా ఆరాంగా స్టెప్స్ హ్మ్. దిగుతోంది. ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు ఎక్కడ వెంటనే కూడా రియాక్ట్ పెయిన్ అవుతాం. లేదు. హ్మ్. ఫేస్‌లో కూడా ఆందోళన కనబడట్లేదు అంటున్నారు. హ్మ్. సో, ఇవన్నీ కూడా వాళ్ళ మధ్య ఎప్పటినుంచో ఒక రగులుతోంది గొడవ అనేది. హ్మ్. హ్మ్. పేరెంట్స్‌కి ఆ అమ్మాయి చెప్తోంది. ఎందుకంటే అంత మంచి అంటే చాలా స్ట్రాంగ్ ఉంటే తప్ప ఈ ఆహ్, అంటే సైకలాజికల్లీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్న అమ్మాయి అయితే తప్ప మోడలింగ్‌లో గాని, హ్మ్. ఇలా బయట మూవీస్‌లో గాని రావటానికి చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఉండాలి. అవును. సో, అలా లేకుండా ఆ అమ్మాయి హ్మ్. తన లైఫ్‌ని తను ఎండ్ చేసుకుంది అంటే, తన రిలేటివ్స్ గాని అందరూ హ్మ్. కూడా చెప్పే మాటేంటంటే, తను అలా చెయ్యదు. హ్మ్. షీ సబ్జెక్టెడ్ టు క్రుయాలిటీ. హ్మ్. హస్బెండ్ అండ్ ఇన్‌లాస్ మెంటల్‌గా సైకలాజికల్‌గా చాలా టార్చర్ చేశారు. చాలా కాలం నుంచి ఆ అమ్మాయిని టార్చర్ చేశారు. ఆ టార్చర్ తట్టుకోలేక చాలా సార్లు ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంది. అమ్మ వాళ్ళతో షేర్ చేసుకుంది. అమ్మ నేను ఉండలేకపోతున్నాను. అవును. నన్ను తను ప్రెగ్నెంట్ అంటే కన్సీవ్ అయిందని అది గూడా ఒక యాహ్! కోణం వస్తుంది. కన్సీవ్ అయింది. ఆ బేబీ కూడా నాది కాదు హుహు. అనే టార్చర్ కూడా చేశాడని ఓకే. చెప్పింది మదర్‌తో. ఓకే. సో, ఒక సైకలాజికల్‌గా ఒక విమెన్‌కి ఎంత డిగ్రేడ్ చేయాలో హ్మ్. అండ్ కొన్ని మనం అనకూడదు గానీ ప్రాస్టిట్యూషన్ వీటి గురించి కూడా మాట్లాడింది అని విన్నాం. ఆ అమ్మాయి సరైన పద్ధతిలో అమ్మాయి లేదు. కాదు. అడిక్షన్ ఉంది. డ్రగ్ అడిక్షన్ ఉంది. వాళ్ళ ఇవన్నీ. అత్తగారు గూడా ప్రెస్ మీట్‌లో చెప్పినట్టు ఆ! ఉంది. సో, తనకేదో మెంటల్ ఇవన్నీ డిసార్డర్. కూడా ఏదైనా ఒకటి జరగగానే చాలా దారులు హ్మ్. వెతుక్కుంటారు. హ్మ్. హ్మ్. ఎలా దీని నుంచి బయటపడాలి అని. అండ్ త్విష రిలేటివ్స్ కూడా ఒక భయమేంటంటే, ద స్టేచర్ ఆఫ్ ద మదర్ ఇన్ లా హ్మ్. అండ్ జ్యుడిషియల్ బ్యాక్‌గ్రౌండ్, హ్మ్. లీగల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద మదర్ ఇన్ లా వీళ్ళకి చాలా భయాందోళనలకు గురి చేస్తున్నాయి. సో, ఈ అమ్మాయి ఎలా బయటపడుతుంది? హ్మ్. ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి మరణం హ్మ్.
ఎలా బయటకి రావాలి అనేది చాలా పెద్ద సమస్య అయింది మధ్యప్రదేశ్లో. వాళ్ళ పోలీస్ని కంప్లీట్ సిస్టమ్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నట్టుగా మనం న్యూస్లో చూస్తున్నాం. అయితే ఈ మధ్య రీసెంట్గా మొన్న 25th 24th సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సూమోటో కింద కాగ్నిజెన్స్ తీసుకుంది. ఓకే, అంటే ఏంటంటే ఎందుకంటే అటాప్సీ మన పోస్ట్ మార్టం ఏదైతే ఉందో అందులో వచ్చే వివరాలు కూడా కరెక్ట్గా వస్తాయా లేదా అనే సందేహం ఉంది. ఎందుకంటే బాడీ మీద చాలా గాయాలు ఉందని మనకి చెప్పడం విన్నాం. ఓకే, ఆ అమ్మాయి చనిపోయింది, హ్యాంగ్ చేసుకుంటే ఓన్లీ నెక్ దగ్గర కొంచెం మనకి మార్క్ తెలుస్తుంది. బట్ బాడీలో చాలా దగ్గరలో ఆ అమ్మాయి మీద గాయాలు ఉన్నాయి. సో ఆ అమ్మాయి మీద ఎవరో మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అనేది కూడా ఆ అమ్మాయి కజన్ చెప్తోంది. అండ్ ఆ అమ్మాయి మిలిటరీలో పనిచేసే బ్రదర్ కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ చూస్తే ఏదో సమ్ కాన్స్పిరసీ ఏదో ఉంది వెనకాల. అంటే బయటకి తెలియట్లేదు కానీ అంత హడావిడిగా ఆమె యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళటానికి కారణం ఏంటి అంటే మనకి 304B అండ్ BNS 80 ఎవరైనా ఒక మహిళ, వివాహిత మహిళ 7 years లోపల అనుమానాస్పద స్థితిలో చనిపోతే నాట్ లెస్ దాన్ 7 years జైలు శిక్ష ఉంటుంది. అండ్ వీళ్ళు కంపల్సరీగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ మరణం సహజ మరణం లేదా ఆమెకి ఏదో డిప్రెషన్ వల్ల దేని వల్ల సూసైడ్ చేసుకుందే గాని నాకు గాని అంటే ఈ అత్తగారు గిరిబాలకు గాని ఆ కొడుకుకి గాని ఏ రకమైన సంబంధం లేదు అని అత్తమామలు చట్టంలో క్లియర్గా చెప్పడం జరిగింది. అలానే మనం 498A చూసుకున్నట్లయితే హస్బెండ్ అండ్ రిలేటివ్స్ ఆఫ్ ద హస్బెండ్ ఆ అమ్మాయికి సబ్జెక్ట్ టు హర్ క్రూయాలిటీ అండ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ టార్చర్ చేయటం ఇవన్నీ మనం 498A చెప్తుంది, BNS తర్వాత 80 కూడా చెప్తుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడ మరి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్గా రిటైర్ అయిపోయిన ఆమె డెఫినెట్గా జాగ్రత్త పడుతుంది. ఈ BNS 85లోకి రాకూడదు, 80లోకి రాకూడదు, 304Bలోకి రాకూడదు అని. అందువలన ఆమె చాలా రకాలైన జాగ్రత్తలు తీసుకోదామని ట్రై చేశారు. బట్ నిజం అనేది నిప్పు లాంటిది అంటుంటాం. అందువలన ఇమ్మీడియట్గా అప్పటి వరకు స్టేట్ లెవెల్ ఒక ఇది ఉండేది అందరికీ ఏమైందని. ఇప్పుడు అది నేషన్ వైడ్ అయిపోయి అది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిసే ఈ కేసు విచారణలో కాగ్నిజెన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ అదొక్కటే కాకుండా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో ఒక 4 డాక్టర్స్ని డెప్యూట్ చేసి వాళ్ళకి వెళ్ళి సెకండ్ అటాప్సీ చేయమన్నారు. మళ్ళీ మీరు పోస్ట్ మార్టం చేసి ఆ వివరాలు కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఎవరికైతే అందజేయాలో కన్సర్న్ ఆఫీసర్స్కి అందజేయాలి అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే మనకి అలానే మీరు విన్నారో లేదో ఈ అబ్బాయి ఎవరైతే సమర్థ్ ఉన్నాడో అతను పారిపోయాడు. అతను కనిపిస్తే క్యాష్ అమౌంట్ ప్రైజ్ కూడా డిక్లేర్ చేసింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. అది కూడా ఉంది. అంటే అంత పారిపోవాల్సిన అవసరం ఏముంది అంటే నేను నా కొడుకు తను రక్షించుకోవాలి కదా అని చెప్తుంది ఆవిడ. ఒక అంటే ఒక డిస్ట్రిక్ట్ జడ్జి అయ్యుండి ఎందుకంత భయం? వాళ్ళ వైపు తప్పు లేకపోతే డెఫినెట్లీ ఎవరికి వాళ్ళు చట్ట పరిధిలో అంటే వచ్చి పోలీసులు వెంటనే అరెస్ట్ చేయకుండా కాపాడుకోవాలి. బట్ అసలు నీకెందుకు గిల్టీ? తప్పే చేయనప్పుడు గిల్టీ ఎందుకు? ఎందువలన? ఎందుకంటే నీకు 304B వెయ్యరు. ఎందుకు 304B? ఏం టార్చర్ చేయలేదు, మేము చాలా బాగా ట్రీట్ చేసాము, ఒక డాటర్లా ఉండేది అని చెప్తున్నారు. అలాంటప్పుడు మీకు ఎందుకు భయం? సో ఇవి కాకుండా ఇంకొక అలిగేషన్, ఇప్పుడు మీరు అన్నట్టు సైక్రాటిక్ ప్రాబ్లం ఉంది, సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, ఆమె కౌన్సిలింగ్స్కి వెళ్ళేది అని చెప్తోంది. అండ్ చాలా క్లియర్గా అందులో ఏం రాసిందో చెప్తున్నారు. సో ఎప్పుడూ కూడా సైక్రాటిక్ కానీ సైకలాజికల్ కానీ అది కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్స్ బయటకు ఇవ్వరు డాక్టర్స్, సైక్రాటిస్టులు కానీ సైకాలజిస్టులు కానీ అది బయటకు పెట్టం. బికాజ్ అది ప్రొఫెషనల్ ఎథిక్స్. మనం ఎవరికి కౌన్సిలింగ్ చేస్తున్నాం అది బయట పెట్టేస్తే ఇంకేం లాభం? సో ఆ డాక్యుమెంట్లో ఉన్నవన్నీ కూడా ఆమె ముందే క్యాప్చర్ చేసినట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు కొన్ని గంటల ముందు ఆ అమ్మాయి పార్లర్కి వెళ్ళింది, బ్యూటీ పార్లర్లో తనతో ఇవన్నీ సర్వీసెస్ చేసిన విమెన్ ఏం చెప్పిందంటే ఏం లేదు త్విష చాలా నార్మల్గా ఉంది, అసలు తన్ని చూస్తే ఆ డౌట్ కూడా వేయలేదు. సో అని లేదు, షీఈస్ క్వైట్ నార్మల్. సో ఇలా చనిపోయింది అంటే
ఇది బిలీవ్ చేసే విషయం కాదు, ఏదో సంథింగ్ హ్యాపెండ్ అనేది చెప్తుంది ఆమె. ఓకే. సో ఇవన్నీ మనం చూసినట్లయితే ఒక అండ్ రెండోది సిస్టమ్ ఎక్కడా కూడా ఆమె జడ్జి గారు కనుక ఆమె వైపు ఎక్కడ అంటే పాసిబిలిటీస్ లేకుండా ఉండేటట్టు ఇప్పుడు మనకి సుప్రీంకోర్టే తీసుకుంది కనుక సుమోటో కింద. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇందులో ఛాన్సెస్ ఉండదు. డెఫినెట్లీ ఇది ప్రూవ్ చేయటంలో కానీ ఈ అటాప్సీ వివరాలు కానీ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరుగుతుంది. అండ్ ఎక్కడైతే కొంచెం అనుమానం ఉందో పోలీస్ పర్సనల్స్ మీద వాళ్ళని కొంచెం దూరంగా పెడుతుంది. అలాగే ఈ ట్విషా శర్మ కేసులో న్యాయం జరగాలంటే కీలక ఆధారాలు ఏం చెప్పొచ్చు అంటే తల్లితో మాట్లాడిన సంభాషణలు కానీ స్నేహితులతో పంచుకున్న స్క్రీన్ షాట్స్ ఏవో ఉన్నాయి, చాట్ షాట్స్, అలాగే CCTV ఫుటేజ్ కూడా ఉంది. మరి అవన్నీ కీలకంగా మారుతాయా, హెల్ప్ చేస్తాయా చట్టంలో ఆమెకి న్యాయం జరగాలంటే? డెఫినెట్లీ ఎందుకంటే మనకి సుప్రీంకోర్టే చెప్పింది చాలా క్లియర్గా, హాస్పిటల్ రికార్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త పరచాలని చెప్పారు. తర్వాత కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే కౌన్సిలింగ్ చేసినప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో సైకాలజిస్ట్ ఆర్ సైక్రియాటిస్ట్ దగ్గర అది సెక్యూర్ చేయండి అని చెప్పారు. అలానే వాట్సాప్ కాన్వర్జేషన్స్ అది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 65A చెప్తుంది. ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి కొత్త చట్టాలు వచ్చాక అది చాలా కంపల్సరీ అండ్ వెరీ క్రూషియల్ ఎవిడెన్స్ అనమాట. దానికి సంబంధించినంత వరకు అవి సెక్యూర్ చేయండి అని చెప్పింది. అండ్ ఇంకొక విషయం మనం మిస్ అయ్యాం, ఏదైతే ఎగ్జాక్ట్ సర్కమ్స్టాన్సెస్ సరౌండింగ్ ఎంటీపీ చేశారు. అమ్మాయి కన్సీవ్ అయిందని తెలిసింది. ఆ కన్సీవ్ అయిన అమ్మాయి వెళ్ళి మిస్క్యారేజ్ అంటే ఎంటీపీ ఎందుకు చేయించుకుంది, దానికి గల కారణాలు ఏంటి? ప్రెషర్ ఇచ్చి ఉండొచ్చు, ఆ అమ్మాయి చేసేసుకుంది, నా కొడుకు అసలు ఏమీ చెప్పలేదు, నేను కూడా తప్పు బేటా అని చెప్పాను అని చెప్తున్నారు అత్తగారు. సో నిజంగానే భర్త అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ కూడా అయ్యింది. కొడుకు ఇప్పుడు తను ఒక సెలబ్రిటీ అండి, అతను నార్మల్ ఒక అడ్వకేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్సెక్యూరిటీ అనేది డెవలప్ అయిపోతుంది, ఇన్ఫీరియారిటీ డెఫినెట్గా ఉంటుంది ఆ అబ్బాయికి. సో ఏదో ఫస్ట్ ఒక ఫ్యాంటసీస్ కొంచెం హ్యాపీనెస్, ఓ సెలబ్రిటీ అమ్మాయి బాగుంది ఇలా అనుకుని వెళ్ళాడే కానీ నిజానికి డైజెస్ట్ అవ్వట్లేదు ఆ అమ్మాయితో. తను నిజంగా ఒక దాంపత్యం అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉండాలి అనే విషయంలో వాడికి మాటమాటికి అక్కడ ఒక ఇన్సెక్యూరిటీ అండ్ ఇన్ఫీరియారిటీ డెవలప్ అయిపోయి ఆ అమ్మాయిని చాలా సార్లు హ్యూమిలియేషన్ గురి చేశాడు అని తన ఫ్రెండ్స్ తో చెప్పుకుందని. ఐ యామ్ ఇన్ ట్రాప్ అనే వర్డ్ యూస్ చేసింది. అది చట్టంలో ఎంత తీసుకుంటారు దీన్ని కూడా ఒక ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ కిందకే వస్తుంది మనకు. సెక్షన్స్ 65AB కింద వస్తుంది అనమాట. ఎంత ట్రోమాలోకి వెళ్ళుంటుంది ఆ వర్డ్ యూస్ చేసిందంటే. 100% బికాస్ ఒక పెళ్ళయ్యాక తను నిండు నూరేళ్లు ఉండాల్సిన మ్యాట్రిమోనియల్ హోమ్లో తన అత్త తన భర్త వాళ్ళు తనని సపోర్ట్, బయట వాళ్ళు ఎవరో అంటే కూడా అంత బాధ ఉండదు, చాలా గాసిప్స్ వస్తాయిలే ఇవన్నీ అనుకుంటారు. అలాంటిది ఇంట్లోనే అత్తగారు కానీ భర్త కానీ అంటుంటే సాటి విమెన్, నేను ఈ మధ్య చూసాను ఒక ఇంటర్వ్యూలో ఆమెని అడిగారు, మీరు ఒక జడ్జ్ అండ్ విమెన్ మోరోవర్, జడ్జి కన్నా ఆమె ఒక మహిళ, సో అలాంటప్పుడు మీ కోడలికి ఇలాంటి వర్డ్స్ ఎట్లా యూజ్ చేశారు అని అడిగారు. అది ఎంత ట్రామా అమ్మాయికి, పారానాయిడ్ ఇవని ఇప్పుడు వీళ్ళు పేర్లు చెప్తున్నారు వీళ్ళు బయటపడిపోవడానికి. ఎన్ని వాళ్ళు చెప్పినా ఇవేవి కూడా నిలబడవు ఎవిడెన్స్కి వచ్చేటప్పటికి, ఎందుకంటే ఆల్రెడీ ఎవిడెన్సెస్ ఉన్నాయి, డిజిటల్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ ఎవిడెన్సెస్, వాట్సాప్ చాట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఎంటీపీ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు సెక్యూర్ చేస్తారు. అలాగనే సైక్రియాటిస్ట్ అండ్ సైకాలజిస్ట్ వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్ కూడా సెక్యూర్ చేయమని మరి సుప్రీంకోర్టు డైరెక్షన్, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే డైరెక్షన్స్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే ఒక భయం డెవలప్ అయిపోతుంది. అందుకు రకరకాలుగా అనేక రకాలైన మాటలు చెప్తున్నారు అక్కడ. ఏంటి ఇలా ఉంది, ముందే బాగాలేదు, అసలు ఎందుకు పారిపోయాడు ఏ భయం లేనప్పుడు భర్త. ఈ జబల్పూర్ ఇక్కడ ఒక ప్లేస్లో అతన్ని అరెస్ట్ చేశారు కోర్టుకి వెళ్ళినప్పుడు. సో ఇవన్నీ ఎందుకు జరిగింది? ఇఫ్ రియలీ ఏమి ఇంటెన్షన్ లేదు, ఎక్కడ ఏమి నువ్వు ఏ రకంగానో ఆమెని మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ హరాస్ చేయలేదు అన్నప్పుడు నార్మల్గా ఉంటారు. ఎందుకంటే పెద్ద కుటుంబాలు,
స్టేటస్ అంటే చాలా స్టేచర్ ఉన్న ఫ్యామిలీ, జ్యుడిషియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. ఎందుకు భయం? నార్మల్గా డాక్టర్స్ ఫ్యామిలీలో ఏదైనా జబ్బులు, హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళు ధైర్యంగా దీని నుంచి ఎలా బయటపడాలి అనుకుంటారు. అలాంటప్పుడు ఒక జ్యుడిషియరీలో ఉన్నామే ఎందుకంత భయపడ్డారు? సో ఇవన్నీ కూడా మనం బాగా డీప్గా వెళితే డెఫినెట్లీ గిల్టీ, మనకి క్లియర్గా గిల్టీ చూపిస్తున్నారు. అండ్ ఇంటెన్షన్ ఉంది ఆమెను ఏదో ఒక రకంగా వేధించాలి, ఏదో రకంగా అంటే తప్పించాలి, వాళ్ళ ఫ్యామిలీలోంచి తప్పించాలి. చాలా రకాలుగా ఆమె ఉంది, వెళ్ళింది చాలాసార్లు, పుట్టింటికి వెళ్ళింది, వచ్చేస్తుంది అయినా వెంటనే. ఎవరైనా వస్తారు, ఎందుకంటే మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకుందామా మన ఫ్యామిలీని అని. వెళ్ళి అక్కడే ఉండిపోలేదు, ఏమైనా ఉంటే అక్కడే ఉండిపోయేది కదా, ఉండిపోరు. 99% మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం, ట్రై చేద్దాం. ఏ రకంగానైనా భర్త కానీ, ఎడ్యుకేటెడ్ అత్తగారు కానీ మళ్ళీ నన్ను రిసీవ్ చేసుకుంటుందేమో అనే ఒక ఆశతో ఆ అమ్మాయి వెనక్కి వచ్చి ఉండొచ్చు కదా. ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలేదు, వచ్చి 4-5 సార్లు వెళ్ళింది కానీ వెనక్కి వచ్చేసింది అని చెప్పారు ఆవిడ. చాలా సర్కాస్టిక్గా చెప్పింది ఆవిడ. ఎంత బాధ కలిగిందంటే, ఒక విమెన్ అయ్యండి, బీయింగ్ ఏ విమెన్ ఎలా అసలు అనగలగు? నీ ఫ్యామిలీని నువ్వు కాపాడుకోవాలని ఎలా అనుకుంటావో, ఆ అమ్మాయి కూడా తన కాపురాన్ని కాపాడుకోవాలని అనుకుని ఉండొచ్చు కదా. ఏమో నేను సెట్ చేసుకోగలనేమో అనుకుని వచ్చి ఉండొచ్చు, లేకపోతే అక్కడే ఉండిపోయేది కదా. అలాగే ఎఫ్డి విషయం అంటున్నారు, రూపాయలు 20 లక్షలు తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే దీన్ని పోలీసులు ఎలా నిరూపిస్తారు, ఏం సాక్ష్యాలతో నిరూపిస్తారంటారు? ఎఫ్డీలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంట్ ఉంటుందమ్మా, దాన్ని డేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక అంటే మానిటరీ థింగ్స్ మనం డీల్ చేసినప్పుడు డెఫినెట్గా అంటే క్యాష్ అంటే బ్లాక్ ఇవ్వాలి. మరి ఆవిడ జ్యుడిషియల్ ఆఫీసర్, మరి ఎలా ఇచ్చింది? ఎఫ్డి దేనికి ఇచ్చింది? మేబీ వాళ్ళ దగ్గర తీసుకున్నదే వాళ్ళకి వెనక్కి ఇచ్చిందేమో. అదే ఆ కోణంలో కూడా పెళ్లి టైంలో నాకు ఒక 20 lakhs మీరు ఇవ్వండి, తర్వాత డెఫినెట్గా నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి అలా ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీస్, బాగా ఖర్చు ఉంటుంది, పెళ్ళి ధూమ్ధామ్ అని చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళ మధ్య జరిగిన అంటే కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ మనకు తెలియదు. సో దాన్ని ఇప్పుడు ఈ రకంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. బికాస్ ఎనీ మానిటరీ ట్రాన్సాక్షను డెఫినెట్గా మనకి డాక్యుమెంట్ ఉంటుంది, చెక్ ద్వారా కానీ. ఇప్పుడు ఎఫ్డి అంటే ఏ టైంలో చేశారు, ఎవరి అకౌంట్లో చేశారు, ఎక్కడ ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వెళ్ళింది, దానికి ముందు ఇంత క్యాష్ ఈవిడికి ఎలా వచ్చింది, ఏదైనా అసర్ట్స్ అమ్మారా, లేదంటే ఆ అమ్మాయి ఫాదర్ ఏదైనా ముందు ఇచ్చినప్పుడు ఆయన ఏదైనా అమ్మి ఇచ్చారా, దాన్ని మళ్ళీ రిటర్న్ చేశారా. సో ఇవన్నీ కూడా కోర్టు అంత తేలిగ్గా వదిలేదు ఎవిడెన్స్. అందుకని పోలీస్ వాళ్ళు కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు వీటన్నిటిని జాగ్రత్తగా, అందుకే సుప్రీంకోర్టు సుమోటోకి తీసుకున్న తర్వాత ప్రతి ఇష్యూని పాయింట్ చేసింది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, దీన్ని సెక్యూర్ చేయండి, ఇది ప్రొటెక్ట్ చేయండి అని ఎన్ని చెప్పినప్పుడు నిజంగా అక్కడ పోలీసులు అవకతవక పోలీసు ఉన్నా కానీ దెర్ ఇస్ నో వే టు ఎస్కేప్. రైట్. అలాగే ఎన్నో చూస్తున్నాం ఈ వరకట్నపు వేధింపుల్లో, ఆత్మహత్య కేసులు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయి అసలు, దాని గురించి? 100%. అదే 304B అని చెప్పాం కదా, అది ఇండియన్ పీనల్ కోడ్. అంటే మీరందరూ పుట్టే ఉండరు 80sలో. ఏమైందంటే మనకి రాజస్థాన్ అటు అంటే చాలా దగ్గరలో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా రకరకాల కేసులు అనమాట. పెళ్ళైన 10 daysకే చనిపోవటం, పెళ్ళైన 15 daysకే చనిపోవటం, 2-3 monthsలో కాళ్ళ పారాణి, మనకి పేపర్స్లో వచ్చేది కాళ్ళ పారాణి ఆరకముందే నవవధు ఆహుతి అని. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఎలా అయినా ప్రొటెక్ట్ చేయాలి విమెన్, ఒక మ్యారీడ్ విమెన్ని ప్రొటెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో 304B అనేది వచ్చింది. అందులో ఖచ్చితంగా ఒక అంటే ఆ డెఫినేషన్లో ఏం చెప్పారంటే 7 years పూర్తి కాకముందు ఎవరైనా ఒక మహిళ, అందులోనూ వివాహిత మహిళ, అనుమానాస్పద స్థితిలో అంటే సస్పీషియస్ డెత్ అలా చనిపోయి ఉంటే అత్తగారు, మామగారు, భర్త ప్రూవ్ చేయాలి. ఓకే. అంటే ఆ సెక్షన్ని అలా అంటే పెట్టి అలా డిఫైన్ చేయటం జరిగింది. ఎందుకంటే చాలామంది చనిపోతారు కడుపు నొప్పి అని చెప్తారు. మా కోడలు చనిపోయింది కడుపు నొప్పితో చనిపోయింది, తర్వాత కిచెన్లో వెళ్ళింది స్టవ్ పేలిపోయింది. ఈ రకంగా రకరకాల, కిచెన్లో ఆవిడ వెళ్ళినప్పుడే స్టవ్ ఎందుకు పేలాలి, ఆ అమ్మాయికి స్టమక్ పెయిన్ ఎందుకు రావాలి. సో ఈ రకంగా చాలా చాలా డెత్స్ తర్వాత
మనకి చట్టం ఏంటంటే 304B తెచ్చింది. తెచ్చిన తర్వాత అప్పటికి కూడా ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా కోర్ట్స్ చూసేది ఎవిడెన్స్ మా. ఎవిడెన్స్ కరెక్ట్‌గా ఉంటే ఏ నేరస్తుడు తప్పించుకోలేడు. అందుకే పోలీస్ వాళ్ళది చాలా ముఖ్యమైన పాత్ర. చార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఆ చార్జ్ షీట్‌లో ఏవేవైతే ఇంగ్రీడియెంట్స్ ఉండాలో, అంటే ఒక నేరం తర్వాత ఎలా కంప్లైనెంట్ ఎవరు, కంప్లైంట్ ఎలా వచ్చింది, మర్డర్ ఎలా జరిగింది, ఆ అమ్మాయి ఎక్కడ చనిపోయింది, సూసైడా, యాక్సిడెంటల్ డెత్తా, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చూపిస్తూ సర్కామ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఏవేమి ఉన్నాయి, మెడికల్ ఎగ్జామినేషన్లో ఏం చెప్పారు, చనిపోయి ఉంటే పోస్ట్ మార్టంలో ఏ రకంగా చెప్పారు, పోస్ట్ మార్టం కానీ ఫోరెన్సిక్ కానీ ఇవన్నీ కూడా అవకతవక లేకుండా ఛార్జ్ షీట్లో కంప్లీట్గా ఇవన్నీ పొందుపరచాలి. డెఫినెట్గా అవన్నీ కరెక్ట్గా చేసిన రోజున ఏ నేరస్తుడు తప్పించుకోలేడు. మన దురదృష్టం ఏంటంటే డిపార్ట్మెంట్స్ కొంచెం హ్యాండిల్ చేయటంలో చాలా ఫెయిల్ అవుతూ ఉంటారు. బట్ అందరూ అని చెప్పలేం, కొందరు, ఎందుకంటే వాళ్ళకి మిగిలిన డ్యూటీస్ ఎక్కువైపోయి ఈ డ్యూటీస్లో అంత సమర్థవంతంగా, అందుకే మేము చూస్తూ ఉంటాం ఐఓస్ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవిడెన్స్ చెప్పేటప్పుడైతే తల పట్టుకోవాల్సి వస్తుంటుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసింది ఒకరు, కోర్టులో ఎవిడెన్స్ చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఒకరు ఉంటారు. సో ఇలాంటి అవకతవకలు ఏవి జరగకుండానే త్విష కేసు జరుగుతుంది. ఎందుకంటే నేషన్ వైడ్ ఇది ఇప్పుడు చర్చ అవుతోంది. అండ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియానే ఇందులో. అండ్ రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది సిబిఐకి అప్పగించారు. ఈ కేసుల్ని సిబిఐ వాళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చి, మీరు ఏమైనా ఉంటే మళ్ళీ మా దగ్గరికే వచ్చి రిపోర్ట్ చేయండి, మీరు ఎక్కడ కూడా మీరేవి స్టెప్స్ తీసుకోవద్దు, ప్లీజ్ కమ్ అంటే రిపోర్ట్ టు ద కన్సర్న్ లైక్ అథారిటీస్ అని చెప్పడం జరిగింది. అయితే అలాగే ఈ వరకట్నపు వేధింపులు గురైన మహిళలకి మన పోలీసులు కానీ చట్టం కానీ ఎలాంటి రక్షణ అందిస్తుంది, అలా ఏమైనా ఉందా? అంటే అప్పుడు మళ్ళీ వచ్చేటప్పటికి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మహిళా అభివృద్ధి శిశు సంరక్షణ శాఖ. అంటే ఒకవేళ ఆ విమెన్ రోడ్డున పడితే, అంటే అత్తగారు వాళ్ళు వెళ్ళగొట్టేస్తారు, లేదా అక్కడ ఏదైనా వరకట్నపు ప్రాబ్లమ్స్లో వస్తారు, అలానే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయలేదనుకోండి వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకెళ్ళటానికి. సో ఎవరైనా అబాండన్డ్గా వాళ్ళు రోడ్డున పడితే వాళ్ళకి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తప్పనిసరిగా షెల్టర్, ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. అలానే పోలీస్ సపోర్ట్ అనేది ఇవ్వాలి యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. వాళ్ళకి రక్షణ విషయంలో కానీ, కోర్ట్స్కి వెళ్ళేటప్పుడు కానీ, ఈ రకంగా మనకి డిపార్ట్మెంట్స్ అన్నీ రక్షణ వలయంలా ఉంటాయి. కాకపోతే అది ఎలా ఉపయోగించుకోవాలి అనేది విక్టిమ్స్కి తెలియాలి. ఈవెన్ కాంపన్సేషన్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. ఇలా ఏదైనా డౌరీ హరాస్మెంట్లో బర్న్ అయి వాళ్ళు సర్వైవ్ అయినా వీళ్ళందరికీ కూడా మంచి 10 lakhs, నాట్ లెస్ దాన్ 10 lakhs కాంపన్సేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఆ రెస్క్యూ అంటే ఎలాగైతే వాళ్ళకి రెస్క్యూ చేయగలరో, ఎలా అయితే సపోర్ట్ సిస్టమ్ ఉందో దాన్ని తెలుసుకుని వాళ్ళు వెళ్ళిన రోజున డెఫినెట్లీ డిపార్ట్మెంట్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. అయితే ఈ ఆత్మహత్యగా ఏదైతే మనకి చూపిస్తున్నారో, అంటే పోలీసులకు చెప్తున్నారు ఇది ఆత్మహత్య అని, ఇది నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు జడ్జి కానీ వాళ్ళ అత్తగారు కానీ. ఒకవేళ అది రాంగ్ అని నిరూపితం అయితే, ప్రూవ్ అయితే వాళ్ళకి ఎలా ప్రూవ్ చేస్తారు పోలీసులు అది వీళ్ళు రాంగ్ చెప్తున్నారు, ఆత్మహత్యగా పరిగణిస్తున్నారు, రూపొందించారు అని వాళ్ళు ఎలాంటి ఏమంటారు ఎవిడెన్స్ సేకరిస్తారు పోలీసులు? ఇప్పుడు మనకి ప్రతి దగ్గర ముందే అనుకున్నాం, ఫ్యామిలీలో ఆ అమ్మాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఎలాంటి హెరాస్మెంట్, క్రూయలిటీ కానీ హెరాస్మెంట్ కానీ ఎలా జరిగింది, సో అది ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అలానే కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్లో ఆ అమ్మాయి మొత్తం ఇప్పుడు బిగినింగ్ కౌన్సిలింగ్కి వెళ్ళగానే మేము రాసే ఫస్ట్ పారా వచ్చేటప్పటికి ఆ అమ్మాయి అసలు మన దగ్గరికి ఎందుకు వచ్చింది, ఏ ఇష్యూస్తో ఆ అమ్మాయి ట్రామాలోకి వెళ్ళిపోయింది, డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళింది, ఈ సైకలాజికల్ అండ్ సైక్రియాటిక్ అసలు కన్సల్టేషన్కి ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ పారా వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి జరిగిన విషయం అంతా అంటే జస్ట్ రాస్తాం. సో ఆ డాక్యుమెంట్లో తెలిసిపోతుంది. అలానే ఎంటీపీకి వెళ్ళినప్పుడు మేబీ షీ ఇంటరాక్టెడ్ విత్ ద లేడీ డాక్టర్, మేడం ఇది పరిస్థితి, వాళ్ళు చెప్పుకుంటారు కదా ఇలా ఇలా జరిగింది, చాలా హ్యూమిలియేషన్, చాలా ప్రెషర్ ఉంది నా మీద. ఆ అమ్మాయి మాటల్లో కూడా డాక్టర్కి అర్థమైపోతుంది ఆ ప్రెషర్ ఎవరి వలన వస్తుంది అనేది. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి.
అండ్ అటాప్సీలో బయటపడుతుంది ఆ అమ్మాయి ఒంటి మీద ఎన్ని గాయాలున్నాయి, నిజంగా ఆ అమ్మాయి హ్యాంగ్ చేసుకుందా? ఎందుకంటే ఆ డిఫరెన్స్ కూడా ఇంచెస్, ఆ గాయంకి సంబంధించి ఆ అమ్మాయి ప్రాణం ఎలా పోయింది, నిజంగానే ఆ జిమ్లో ఉపయోగించే ఆ లెదర్ బెల్ట్తో ఎవరైనా నెక్ ప్రెస్ బాగా చేశారు, గట్టిగా లాగారు, టైట్ చేసి దానివల్ల ఆ అమ్మాయి మరణానికి సంభవించిందా? అలాంటప్పుడు వెనక కూడా ఆ అమ్మాయికి గాయమవుతుంది, నెక్ బ్యాక్. సో ఇవన్నీ కూడా సైంటిఫిక్ అండ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ అన్నమాట. సో అవన్నీ కూడా ఈ సిట్, ఇది మనం సిబిఐ వాళ్ళు ఏవైతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుందో అవన్నీ కూడా వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసినప్పుడు చాలా క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది ఎవిడెన్సెస్లో. నిజంగా వాళ్ళు అంటే ఇన్నోసెంట్ అయితే బయటపడతారు, లేదు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వీళ్ళు కల్ప్రిట్స్ అన్నప్పుడు నాట్ లెస్ దాన్ 20 years అత్తగారికి కూడా పడుతుంది. ఓకే, వాడికైతే సమంతకైతే 100% లైఫ్ కన్విక్షన్ రావచ్చు. ఇవన్నీ కూడా ప్రూవ్ అవుతుంది డెఫినెట్గా. నాకు తెలిసినంత వరకు ఇలాంటి కేసెస్లో తప్పించుకోలేరు. ఎవరు సొలిసిటర్ జనరల్ ఒక డైలాగ్ వేశారు, ఆయన మనసులో బాధ, ఆ అమ్మాయి డివోర్స్ అయిపోయి ఇంటికి వచ్చినా బాగుండేదే, ఒక డివోర్స్డ్గా ఇంటికి వచ్చిన డాటర్ బాగుండేదేమో, ఇప్పుడు అసలు డాటరే లేదు అంటే ఎంత మెంటల్ ఆ బాధ కలిగిందో చూడండి సొలిసిటర్ జనరల్. అంటే ఇవన్నీ కూడా మనం ఎలా చూడాలి అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఒక మనిషి ప్రాణం పోయింది అంటే అంత చిన్న విషయమేం కాదు కదా. చిన్న కుక్క పిల్ల ఏమన్నా అయిపోతే మనం తట్టుకోలేం. అలాంటప్పుడు ఒక 33 years ఓల్డ్ డాటర్, ఆ తల్లిదండ్రులకి ఎంత పెయిన్ అమ్మా. అండ్ సిస్టర్, కజిన్, ఒక అమ్మాయి ఎవరో వండర్ఫుల్ గా తను చెప్తోంది, ఎవరు తెచ్చి ఇవ్వగలరు పోలీస్ స్టేషన్ లో వీళ్ళు వేసిన వేషాలన్నీ నేను నా కళ్ళతో చూసానని చెప్తాను. అండ్ బ్రదర్ చెప్తున్నాడు, నా సిస్టర్ ఎంతో డైనమిక్, షీఈస్ వెరీ గుడ్ అంటే టాలెంటెడ్ అని. సో ఇవన్నీ కూడా ప్రూవ్ అవుతాయి, డెఫినెట్ గా ప్రూవ్ అవుతాయి. అయితే ఇలాంటి హై ప్రొఫైల్ కేసెస్, అంటే జడ్జి అనుకుంటున్నాం, మన అత్తగారు జడ్జి కాబట్టి ఇలాంటి హై ప్రొఫైల్ కేసెస్ డీల్ చేసినప్పుడు పోలీసుల మీద ఒత్తిడి పెట్టడం, వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉంటుంది ఇలాంటి కేసుని సాల్వ్ చేయాలంటే? మేబీ స్టేట్ లెవెల్లోనే ఈ కేసు ఉండిపోయి ఉంటే డెఫినెట్లీ పోలీస్ వాళ్ళు మొహమాట పడేవారేమో, సిస్టమ్ మొహమాట పడేదేమో. ఈవెన్ రిలేటివ్స్ ఆర్ స్కేర్డ్ అబౌట్ ద మదర్ ఇన్ లాస్ స్టేచర్ అండ్ జ్యుడిషియల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు. అయితే ఎంతవరకు దానికి కొంచెం లిమిట్స్ ఉంటాయి కదా. ఆ స్టేట్ లెవెల్లోనే ఈమె ఎక్కువ చేసుకోవటం వల్ల ఇది సెంట్రల్ లెవెల్ వరకు వెళ్ళింది. ముందే ప్రెస్ మీట్లు పెట్టేసి, ముందే యాంటిసిపేటరీ బెయిల్స్ పెట్టేసి, ముందే వాళ్ళని వీళ్ళని 40 ఫోన్ కాల్స్ చేసిందండి ఇమీడియట్గా. మరి ఆ 40 ఫోన్ కాల్స్ తర్వాత ట్రేస్ చేస్తారు కదా. సో ఎందుకు ఇంత కంగారు మీకు? డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ వాళ్ళకి చెప్పి ఇలా అయింది అని ఆవిడ స్ట్రైట్ అవే, అంటే ఇన్నోసెంట్ కాదు ఇది, మనకి చాలా క్లియర్గా చూపిస్తుంది ఏంటంటే దాన్ని ఎక్కడో కనిపించకుండా చెయ్యాలి అనే తాపత్రయం కనిపిస్తుంది తప్ప, అరే జరిగింది అసలు ముందు ఎంత టెన్షన్ ఉంటుంది కోడలు ఇంట్లో, ఆ చిన్న అమ్మాయి అలా అయిపోయింది అనే బాధ కూడా లేకుండా ఆ ముందు ఇందులోంచి బయట పడిపోవాలా. ఆ బాడీ ఏమైందో తెలీదు, ఆ బాడీకి పోస్ట్ మార్టం ఎలా అయిందో తెలీదు, కంప్లైంట్ తెలీదు, కంప్లైంట్ ఇవ్వటం తెలీదు, ఆమె అసలు హడావుడిగా హాస్పిటల్ తీసుకెళ్లేదు, ముందు అంబులెన్స్ ని పిలిపించలేదు. ఇవేవీ లేకుండా 40 ఫోన్ కాల్స్ చేయటము, వాళ్ళకి అడగటం, ఇందులోంచి ఎలా బయటపడి, ఈవెన్ రికార్డింగ్స్ ఉంటాయి కదమ్మా ఈ రోజున, ప్రతి ఫోన్ అదే మన కాన్వర్జేషన్స్ అన్ని రికార్డ్స్ ఉంటాయి. సో వీటన్నిటి నుండి ఆవిడ తప్పించుకోవటం అయితే ఇంపాసిబుల్. అండ్ రెండోది, ఆవిడికి హెల్ప్ చేయాలనుకుని ఎవరైనా వెళ్తే, ముందుకెళ్తే పోలీస్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా, అది ఇంకా తప్పు కదా. ఒక నేరానికి సపోర్ట్ చేయటం అనేది చాలా తప్పు. వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకోవటం కాదు, వాళ్ళు కూడా బిహైండ్ ద బార్స్. సో 100% స్టేట్ లెవెల్లో ఉంటే ఆవిడ స్టేచర్ని బట్టి, ఆవిడ స్టేటస్ని బట్టి ఏమైనా ఆవిడ కవర్ చేయగలిగేవారేమో, అంటే శిక్షని తగ్గించుకోగలిగేది అంతే తప్ప ఇలాంటి కేసెస్లో కంప్లీట్గా శిక్షణ లేకుండా ఉండదు. ఎందుకంటే ఛార్జ్షీట్లో అన్నీ వచ్చేస్తాయి. అండ్ పేరెంట్స్ అండ్ బ్రదర్ వీళ్ళంతమంది ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి, ఎంటీపీ రికార్డ్ ఉంటుంది. అండ్ చాలా తప్పు. మిస్క్యారేజ్ ఎలా అయింది,
నీ ప్రెషర్ వలన అయింది అనేది అక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా, రైట్. దానికి కూడా శిక్ష ఉంటుంది. సో ఇన్ని కలిస్తే ఇవన్నీ తెలిసిన ఆవిడ జడ్జ్ చేయండి, ఆవిడ వైజ్గా బిహేవ్ చేయాల్సింది. పేరెంట్స్ వాళ్ళకి పిలిపించి అమ్మ ఇలా చేసేసుకుంది, ఇమీడియట్గా మనం పోలీస్కి అప్రోచ్ అవ్వాలి, అంబులెన్స్ తెప్పించాను, హాస్పిటల్లో ఉంది, రండి అని పిలిచి. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూని హ్యాండిల్ చేయటం సామరస్యంగా కూడా చేయొచ్చు నిజంగా, ఇఫ్ దే ఆర్ ఇన్నోసెంట్ కాదు కల్ప్రిట్స్. సో వాళ్ళకి లోపల ఉంది కదా ఆ గిల్టీ ఇంటెన్షన్ అయితే ఉంది, ముందు నుంచి ఉంది, దాన్ని కవర్ చేసుకోవాలి. అందుకు వాళ్ళు చాలా స్టెప్స్ తీసుకోవటం, వాళ్ళ వేలతో వాళ్ళు కన్ను పొడుచుకున్నట్టు చేసుకున్నారు. ఎందుకంటే చట్టానికి అతీతంగా ఎవరూ వెళ్ళలేరు. శిక్షను తగ్గించుకోగలరేమో, అతీతంగా వెళ్ళలేరు. ఇప్పుడు శిక్ష కూడా తగ్గదు, ఎందుకంటే సుప్రీంకోర్టు చేతిలో ఉంది. రైట్. అయితే ఫైనల్గా చెప్పండి మ్యామ్, ఇప్పుడు ఇంత ఫార్వర్డ్ వరల్డ్ ఉంది, ప్రతి అమ్మాయి కూడా ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటాం. మరి అలాంటి అమ్మాయి ఫైనల్గా ఈ కుటుంబం విషయాలకు వచ్చేసరికి చాలా లో అయిపోతుంది. ఇలాంటి ఆత్మహత్య చేసుకోలేదేమో కానీ చేసుకోవాలనే థాట్స్ వస్తున్నాయి. అయితే ఇలాంటి ఇండిపెండెంట్ ఉమెన్కి కానీ ప్రతి ఒక్క మహిళకి యాజ్ ఎ మహిళగా ఏం చెప్తారు? ఇలాంటి వేధింపులకు గురైనా సరే దాని నుంచి బయటకి రండి, దాని నుంచి అలానే ఉండిపోకుండా ఉండాలంటే ఏం చెప్తారు మీరు? సాధారణంగా అమ్మ, నేను ఫ్యామిలీ కౌన్సిలర్. ఒక కేసు నా దగ్గరికి వచ్చినప్పుడు డివోర్స్ కానీ లేదా ఇలా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కానీ, లవ్ విషయంలో కానీ, నాది పోస్ట్ మ్యారేజ్ కౌన్సిలింగ్, ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంది, చైల్డ్ కౌన్సిలింగ్ కూడా ఉంది. సో ఏ రకంగా ఒక అమ్మాయి మినిమం 15 years అబవే వస్తారు కదమ్మా. సో ఎవరైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యారిటల్ విమెన్ అయితే రెండే విషయాలు అడుగుతాను. ముందు ఆ రోజు నేను ఏమి కౌన్సిలింగ్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నేను అతనితో బ్రతకలేను, అతని ఫేస్ అయితే చూడలేను, అతని దగ్గర నాకు థ్రెట్ ఉంది, నా ప్రాణానికి హాని ఉంది, అతనైనా చంపేస్తాడు, నేను చచ్చిపోయేటట్టయినా నన్ను ప్రొవోక్ చేస్తాడు అనే డౌట్ ఉంటే ఉండొద్దు అక్కడ నుంచి వచ్చి. అదొకటి. రెండోది, అస్సలు నేను ఉండలేను మేడం అతనితో, నాకు డివోర్స్ తప్పనిసరి. ఈ రెండు విషయాల్లో 2 రోజులు ఒక్కరోజైనా నువ్వు ఆలోచించుకుని రమ్మంటావు. ఓకే. బికాస్ 4 రోజుల తర్వాత ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసుకుంటే బాధపడకూడదు. నా భర్తను వదిలేశాను, అత్తమామలను వదిలేశాను, నేను అక్కడే ఉండాల్సింది, నాకు ఈ సొసైటీ, యూస్లెస్ సొసైటీ చాలా పైకి పెడుతుంది. నేను ఒక్కటి చెప్తాను ఆడపిల్లలకి, ముందు సొసైటీ గురించి ఆలోచించద్దు. ప్రెషస్, మీ లైఫ్ చాలా ప్రెషస్, మన లైఫ్ ఎంతో ప్రెషస్. అండ్ మన పేరెంట్స్ అమ్మా ఎలా పెంచుతారో తల్లిదండ్రులు, ఎక్కడ బ్రతకలేరా, చదువుకుంటున్నారు, చదువు లేకపోయినా బ్రతకగలం. చావు అనేది ఫైనల్ డెస్టినేషన్ కాదు. అంటే బలం, న్యాచురల్ డెత్ గురించి నేను మాట్లాడటం లేదు. ఈ రకమైన డెత్స్ సూసైడ్ కావచ్చు, లేదా భర్త చేతుల్లో కానీ అత్తమామల చేతుల్లో కానీ ఆ చనిపోయే వరకు పరిస్థితులు తీసుకెళ్లే వరకు ఎందుకు ఉండాలి మీరు? అమ్మ, మ్యారేజ్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ ఎ లైఫ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఆడపిల్లలు ప్రతి తండ్రి తెలుసుకోవాలి, తన కూతురుకి పెళ్లి చేస్తాడు, అంటే లవ్ అయ్యుండొచ్చు, ఏ రకమైన పెళ్ళి అయ్యుండొచ్చు, బట్ అది ఫైనల్ కాదు. తను అక్కడ ఉండగలిగితే ఉండనియండి, హ్యాపీ లైఫ్ ఉండి హ్యాపీ ఫ్యామిలీ ఉంటే హ్యాపీగా ఉండండి, మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు తల్లిదండ్రులు. ఒకవేళ అక్కడ బాగాలేదు, ఆ ఎండ్ ఆఫ్ ద డే పీస్ ఆఫ్ మైండ్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి కూడా 4 సార్లు 5 సార్లు పుట్టింటికి వెళ్ళింది, కానీ ఎక్కడో మళ్ళీ లాగుతోంది, అత్తగారు లేదు, సమంత్ వింటాడు, నా భర్త వింటాడు. అంత బాండేజ్ డెవలప్ అవ్వలేదు. అంత డెవలప్ అయ్యి ఉంటే ఆ భర్త నిజంగా అంత క్రూరంగా ఉండేవాడు కాదు. అత్తగారిని వదిలేసేయండి అమ్మా, అత్తగారిని పక్కన పెట్టేసండి. భర్త అనేవాడు లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. అలా ఇద్దరు కలిసి ఉండాల్సిన లైఫ్లో అతను అంత ఇండీసెంట్గా ఉన్నాడంటే, నువ్వెంతలే, నీ లైఫ్ అసలు వాల్యూ లేనట్టు ఉన్నాడంటే, అలాంటి వాడితో ఎందుకు ఉండాలి? లేకుండా ఉండలేరా? ఆడపిల్లలు చచ్చిపోదాం, సూసైడ్ చేసేసుకుందాం, వాడే లైఫ్ అనుకునే వాళ్ళు మాత్రం నేను చెప్తాను, వద్దు, ఫూలిష్గా ఆలోచించొద్దు. మీ లైఫ్ చాలా ప్రెషస్ అమ్మ, ఎంతో బాగా లైఫ్ లీడ్ చేయొచ్చు అతను ఉన్నా లేకపోయినా. అతను ప్రేమ ప్రాణంగానే ఎక్కువగా చూసుకుంటున్నాడు అంటే ఓకే, ట్రై చేయండి, కౌన్సిలింగ్స్కి వెళ్ళండి, మళ్ళీ సెట్ రైట్ చేసుకోవడానికి ట్రై చేయండి, 4 స్టెప్స్ తీసుకోండి. కౌన్సిలింగ్స్ ఇప్పుడు ప్రతి దగ్గర ఉన్నాయి. రూట్ కాజ్ తెలుసుకోండి, మీ బిహేవియర్ వలన అతను బాధపడుతున్నాడా,
మీరెక్కడైనా తప్పుదోవలో ఉన్నాడా? మీ పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువైపోయిందా? ముందు అవి చూసుకోండి. రూట్ కాజెస్‌ని మీ ముందు తీయండి. లేదు, అతనే మంచివాడు కాదు. గ్రీడీ పీపుల్, డబ్బు మనుషులు, డౌరీ హరాస్మెంట్ ఉంది అండ్ అనుమానం ఉంది. మనిషికి అది చాలా. ఇందులో కూడా త్విష కేసులో కూడా 100% వాడికి ఒక పురుగులాగా బ్రెయిన్ అంతా దొల్చేస్తుంది. ఈ అమ్మాయి ముందు లైఫ్ ఎలా ఉందో, సెలబ్రిటీ, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారేమో, ఎంత హ్యాపీగా గడిపిందో. అంటే అది ఒక జబ్బమ్మ. అనుమానం అనేది చాలా పెద్ద వ్యాధి. ఎయిడ్స్ కన్నా పెద్దది. మనం చూసిన కరోనా కన్నా పెద్దది. ఎందుకంటే వాడు ఏ క్షణం కూడా సరిగ్గా ఉండలేడు. ఆ అమ్మాయి నవ్వుతున్నా డౌట్ ఉంటుంది. ఎవరికోసం నవ్వుతుందో, ఎవరికోసం మాట్లాడుతుందో, బాగా తయారైతే ఎవరికోసం తయారైందో. సో ఇలాంటి వాడితో మీకు జీవితం అవసరమా? ఏ ఆడపిల్ల, మీరు అడిగారు కనుక చెప్తున్నాను, మీ జీవితం చాలా 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 ప్రెషస్. మీరు మీ జీవితాన్ని చేతులారా పోగొట్టుకోకండి. బయటకు రండి. బయట 100 తోడేళ్ళు ఉన్నాయి. బట్ యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు సర్వైవ్. జీవితాన్ని పోగొట్టుకోకండి. ఎలా బ్రతకాలో స్ట్రాంగ్గా ఉండండి. డిప్రెషన్కి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు మనం చూస్తున్న మెడిటేషన్ ఇవి అవి ఎన్నో చాలా రకాలు చెప్తున్నారు. అండ్ ఒకప్పటి కన్నా ఇప్పుడు బోలెడు దారులు ఉన్నాయి సర్వైవ్ అవటానికి. ఒకప్పుడు విమెన్కి, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఇంకా చావే శరణ్యం అనుకునే రకంగా ఉండేవారు. ఇప్పుడు ఎంత ఉందమ్మా, పేరెంట్స్ సపోర్ట్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. నువ్వా అంత బాధపడదు, వచ్చేయి. అసలు ప్రాబ్లం లేకపోయినా పిలిచేస్తున్నారు పేరెంట్స్. ఇప్పుడు ఆ రకంగా ఉంది. సో ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి. చదువుకుంటున్నారు, చదువు లేకపోయినా బోలెడని పనులున్నాయి. నీతిగా నిజాయితీగా వాళ్ళ క్యారెక్టర్ని కాపాడుకుంటూ సర్వైవ్ అవ్వటానికి. సో నా అభిప్రాయం నా రిక్వెస్ట్ ఒకటి, మీ జీవితాన్ని అంతం చేసుకోవద్దు. హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి, కలర్ఫుల్గా బతకండి. అది నేను చెప్తాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ స్పందన గారు. ఇది స్పందన గారి మాటల్లో హైకోర్టు అడ్వకేట్ వారు సో ఎన్నో విశేషాలు మనకి చెప్పారు. అయితే ట్విషా శర్మ కేసులో రోజుకొక మలుపు తిరుగుతూ వస్తుంది. మరి చూద్దాం ట్విషా శర్మకి న్యాయం దొరుకుతుందా లేదా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.